హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. మనలో చాలామంది పెట్ లవర్స్ ఉంటారు. అయితే ఈ పెట్స్ పెంచేవారి సంఖ్య కోవిడ్ తర్వాత బాగా ఎక్కువగా అయింది. అయితే ఈ పెట్స్ పెంచేవారు ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి హెల్త్ బాగోకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. అయితే మనం ఈరోజు వెటర్నరీ డాక్టర్ అంకిత గారిని అడిగైతే తెలిసేసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. ఇప్పుడు మనలో చాలామంది పెట్స్ పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ పెట్స్కి ఏ విధమైన ఫుడ్ పెట్టాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో బేసికల్లీ ఫుడ్ ఏం పెడదాము అనేది దట్స్ కంప్లీట్లీ ఓనర్స్ డెసిషన్ అండి. డిపెండింగ్ అపాన్ వాట్ ఫుడ్ ద పెట్ లైక్. కొన్ని పెట్స్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ బాగా ఇష్టంగా తింటాయి. లైక్ ఆర్సీ అని కానీ పెడిగ్రీ వాట్ ఎవర్ ద ప్యాక్డ్ ఫుడ్ దే హ్యావ్ ఇట్ హ్యాపీలీ. సమ్ పెట్స్ ఏంటంటే అవి అసలు దాన్ని టచ్ కూడా చేయవు. దే ఆర్ ప్రిఫర్ టు హోమ్ ఫుడ్, కర్డ్ రైస్, వెజిటబుల్స్, ఎగ్స్, చికెన్ అండ్ ఆల్ దాట్. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ పెట్ ఈ ఫుడ్డే తినాలి, హోమ్ ఫుడ్డే తినాలి ఆర్ ప్రాసెస్ ఫుడ్ తినాలని ఏం లేదు. ఇఫ్ ఇట్ ఆల్ యూర్ గివింగ్ ప్రాసెస్ ఫుడ్ ఇట్ విల్ కంప్లీట్లీ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. యూ నీడ్ నాట్ హ్యావ్ టు డూ సపరేట్ ఫార్ములేషన్. అదే మీరు హోమ్ ఫుడ్ ఇస్తే కార్బ్స్ ఎంత ఇస్తున్నాం, ప్రోటీన్స్ ఎంత ఇస్తున్నాం, ఫైబర్ ఎంత ఇస్తున్నాం, ఎసెన్షియల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వెళ్తుందా, న్యూట్రియన్స్ వెళ్తున్నాయి, అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని యూ హ్యావ్ టు మేక్ అ హోమ్ మీల్ అంతే. అయితే రీసెంట్గా ఏంటంటే ఇంతకుముందు అయితే ఇండియాలో ఓన్లీ మన ఇండియన్ డాగ్స్ని పెంచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని మరీ పెంచుతున్నారు. అయితే అక్కడ ఫుడ్ అనేది వేరుంటుంది, మన ఫుడ్ అనేది వేరుంటుంది. అయితే ఇప్పుడు మనం మన ఫుడ్ అనేది ఇవ్వచ్చు అంటారా, లేదంటే ఆ ఫుడ్ను మాత్రమే ఇవ్వాలి? డిపెండింగ్ అపాన్ క్లైమేట్ కొన్ని ఫుడ్ చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. నాట్ ఎనీథింగ్ మేజర్. ఎక్కువ ఫుడ్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ టెంపరేచర్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఇచ్చే ఫుడ్ ఇక్కడ ఇవ్వచ్చు, జస్ట్ విత్ మైనర్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఫుడ్ కంప్లీట్గా మార్చాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకే. ఇప్పుడు సమ్మర్లో డాగ్స్కి అనేవి మనమైతే చెప్పుకోగలం, కానీ వాటికి డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు డాగ్స్కి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా పెట్స్లో ఏమవుతుందంటే ఫుడ్ చాలా పెట్స్ నార్మల్గా తింటాయి, బట్ వాటర్కి వచ్చేసరికి దే డోంట్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో ఓనర్స్ ఏం చేస్తారు, దే జస్ట్ కీప్ ద వాటర్ బాల్ అని వదిలేస్తారు, అట్లా వాటర్ బాల్ పెట్టి. అలా చేయకుండా ఉండాలి. ఫ్రెష్ వాటర్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద వాటర్ బాల్. అలాంగ్ విత్ దాట్ ఏం చేయాలి అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఆల్టర్నేటివ్ హైడ్రేటింగ్ ఫ్రూట్స్, వాటర్మెలన్ కానీ, క్యూకుంబర్ కానీ, ఆర్ అట్లాంటి బ్రాత్ చేయడం కానీ, వెజిటబుల్ బ్రాత్, చికెన్ బ్రాత్, ఏదైనా ఫ్లేవర్ ఉంటే దే విల్ ట్రై టు హ్యావ్ ఇట్. నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ చాలా పెట్స్ తీసుకోవు. సో అట్లా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఈ హై టెంపరేచర్కి దే స్టార్ట్ గెటింగ్ డిహైడ్రేటెడ్, హైపోవోలిమియాలోకి వెళ్ళిపోతాయి. సో దట్స్ నాట్ ప్రిఫరబుల్. ఎనీ టైప్ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అయితే ఇప్పుడు చాలా మందిలో వచ్చే డౌట్ ఏంటంటే ఒక డాగ్స్కి రైస్ కానీ మిల్క్ కానీ పెట్టకూడదని అంటున్నారు. నిజంగానే పెట్టకూడదు అంటారు? మిల్క్ అనేది పెట్టకూడదు అని ఏం కాదండి. వెరీ యంగ్ పప్పీస్, వెరీ యంగ్ డాగ్స్లో మిల్క్ పెట్టకూడదు, ఎందుకంటే దే విల్ హ్యావ్ లాక్టోజన్ ఇంటాలరెన్స్. సో ఆ స్ట్రాంగ్ మిల్క్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ స్టార్ట్ హ్యావింగ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో అడల్ట్ డాగ్స్లో మిల్క్ ఈజ్ నాట్ ఎనీథింగ్ రాంగ్. దట్ టు నాట్ వెరీ స్ట్రాంగ్ మిల్క్, డైల్యూటెడ్ మిల్క్ ఇస్తే బెటర్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. తక్కువ ఏజ్ పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు మిల్క్ ఇస్ ఐ డోంట్ పర్సనలీ సజెస్ట్ మిల్క్. ఇప్పుడు ఒక డాగ్ తన ఎమోషన్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ ఒక హ్యూమన్ లాగానే అది కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటిని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే దట్స్ దే కెన్ కమ్యూనికేట్ ఓన్లీ విత్ ద ఓనర్ అండి. ఇఫ్ ఐ సీ ఏదో ర్యాండమ్గా వెళ్తున్న డాగ్ని నేను చూస్తే జస్ట్ హాయ్ బాయ్ వరకు ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ పెరిఫెరల్లీ. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ దే విల్ హ్యావ్ మోర్ విత్ ద ఓనర్స్ హూ విల్ సీ దెమ్ ఫర్ లాంగ్ రన్. వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకునే డాగ్స్ ఉంటాయి కదా, వాటికి మనం సపరేట్ ఫుడ్ పెట్టాలంటారా, లేదంటే సేమ్ ఫుడ్ అన్నిటికీ? సేమ్ ఫుడ్ పెట్టుకోవచ్చండి, ఫుడ్ మార్చాలి అని ఏం లేదు. సపోజ్ యూఎస్ నుంచి కొంతమంది సన్స్ అండ్ డాటర్స్ యూఎస్లో ఉంటారు, పేరెంట్స్ విల్ బీ స్టేయింగ్ హియర్, దే విల్ బ్రింగ్ సమ్ పెట్స్ హియర్. ఫుడ్ మార్చాల్సిన పని లేదు. ఇఫ్ అట్ ఆల్ ప్రాసెస్ ఫుడ్ పెడుతున్నారు అనుకోండి, ప్రాసెస్ ఫుడ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఒకటే ఉంటుంది. ఈ బ్రాండ్స్ అన్నీ దే విల్ బి దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అవే పెడుతుంటే దే కెన్ కంటిన్యూ దాట్ ఓన్లీ. హోమ్ ఫుడ్ అయినా వాట్ దే విల్ గివ్ ఎక్స్ట్రా అండి, రైస్, చికెన్, ఎగ్స్ ఆర్ వెజిటబుల్స్ కాకుండా ఇంకా పెట్స్కి ఏమి ఇస్తారు? నథింగ్ మోర్ దెన్ దట్ కదా. అదే ఇక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ టెంపరేచర్ చాలా కూల్ ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ చాలా వార్మ్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కండిషన్కి అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. ఫుడ్ ప్యాటర్న్లో దే డోంట్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్, మేజర్ డిస్కంఫర్ట్. ఫుడ్ మార్చాలి అనేది నెసెసిటీ కాదు, ఆ ఫుడ్డే పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఓకే. ఇప్పుడు డాగ్స్ చూసుకుంటే వాటి ఎమోషన్స్ అనేవి బాగా క్యారీ చేసుకుంటాయి. అంటే ఒక హ్యూమన్కి ఇప్పుడు నేనే సపోజ్ ఒక పెట్ని పెంచుతున్నాను, అవి నాకు చాలా విశ్వాసంగా ఉంటాయి. ఈ విధంగా ఒక డాగ్ ఇంత విశ్వాసంగా ఉండడానికి గల రీజన్స్ ఏంటి? దట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ నేచర్ అండి. అంటే అంటూ ఉంటారు కదా, ఒక హ్యూమన్కి ఉన్నంత కుక్కకు ఉన్నంత విశ్వాసం మనుషులకు కూడా ఉండదని అంటూ ఉంటారు కదా, ఎందుకని పెట్స్కి అంత? దట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ నేచర్. మనమేం వాళ్ళు ఇన్సర్ట్ చేసిన బిహేవియర్ కాదు, దట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ నేచర్ అంతే.
నథింగ్ కెన్ ఆల్టర్ దట్. ఇప్పుడు కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి, కొన్ని కామ్ డాగ్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ద డాగ్ మే బీ, ఓనర్కి వాళ్ళు లైఫ్ లాంగ్ దే షో ద గ్రాటిట్యూడ్. అది దేర్ ఇన్బిల్ట్ నేచర్, నథింగ్ టు కమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ థింగ్. ఓకే. అది ఎందుకు అనేది ఈవెన్ ఐ డోంట్ నో వై, జస్ట్ దర్ ఇన్బిల్ట్ నేచర్ అంతే. ఇప్పుడు కోవిడ్ తర్వాత డాగ్స్ పెంచుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైందంటారా? కోవిడ్ తర్వాత అని ఎక్కువైంది అని కాదండి. సీ ద అవేర్నెస్ అమౌంగ్ పీపుల్ ఇస్ ఇంక్రీజింగ్. అంటే ఒకప్పుడు డాగ్స్ అంటే నథింగ్ మచ్, ఇప్పుడు లాట్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ పెరుగుతుంది హ్యూమన్స్లో కూడా. లైక్ పెట్ ఉండాలి, ద ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ దేర్ షేరింగ్ విత్ దెమ్, అది దట్ ఈస్ మేకింగ్ దెమ్ పర్చేస్ మోర్ అండ్ మోర్ పెట్స్ అంతే. ఇట్స్ నాట్ లైక్ కోవిడ్ తర్వాత అని. మేబీ కోవిడ్ వుడ్ హ్యావ్ ట్రిగర్డ్ ఇట్ బికాస్ అందరూ స్టక్ అట్ హోమ్స్, నథింగ్ టు గో అవుట్, నో వన్ టు షేర్. సో దట్ కుడ్ హ్యావ్ ట్రిగర్డ్. అంతేగాని అవేర్నెస్ కూడా పెరుగుతుంది హ్యూమన్స్లో దట్ డాగ్స్ అంటే జస్ట్ ఏదో పెట్టుకున్నాము, ఏదో టైం బీయింగ్ మన ప్రెస్టేజ్ చూపించుకోవడానికో, మన స్టేటస్ చూపించుకోవడానికో వీ హ్యావ్ దిస్ బ్రీడ్స్ అని కాకుండా దే ఆర్ హ్యావింగ్ గుడ్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఒకప్పుడు డాగ్స్ అంటే జస్ట్ పెట్టామా, ఫుడ్ ఉన్నాయా, దట్స్ ఇట్. అంతేగాని ఇప్పుడు దే ఆర్ లైక్ కిడ్స్ ఓన్లీ ఫర్ ఓనర్స్. వాళ్ళకి ఏమైనా చిన్న ఇష్యూ వచ్చినా దే ఆర్ గోయింగ్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ పాసిబుల్ బికాస్ ద లవ్ దే ఆర్ హ్యావింగ్ విత్ దెమ్. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి ఎన్ని జాతులు పెట్స్ ఉన్నాయంట? చాలా బ్రీడ్స్ ఉన్నాయండి. లైక్ షిడ్స్, మనం కామన్గా చూసేది రిట్రీవర్స్ అండ్ షిడ్జూస్ ఇవన్నీ, బట్ లాట్ ఆఫ్ యూఎస్ బ్రీడ్స్ లైక్ బుల్డాగ్స్ కానీ, కేన్ కార్సోస్ కానీ, డాబర్మాన్స్, ఆల్ బ్రీడ్స్ ఆర్ దేర్ రైట్ నౌ. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటుందా సేమ్ అన్నిటికి? సి సమ్ బ్రీడ్స్ అనేవి కొన్ని కండిషన్స్ కి బాగా ప్రీడిస్పోజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పగ్స్ అట్లాంటివి చూసుకుంటే వాటిని బ్రేకిసెఫాలిక్ బ్రీడ్స్ అంటారు బికాస్ ఆఫ్ దేర్ నోస్ ప్యాటర్న్. సో వాటికి కొన్ని కండిషన్స్ అనేవి త్వరగా వస్తాయి. అండ్ కమింగ్ టు ల్యాబ్స్, గోల్డెన్ రిట్రీవర్స్, వాళ్ళకి కొన్ని కండిషన్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇష్యూస్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ త్వరగా వస్తాయి. కమింగ్ టు బీగల్స్, ఎలర్జిక్ రియాక్షన్స్ అవన్నీ త్వరగా వస్తాయి. అండ్ అదర్ డాగ్స్, ఒక్కొక్క డాగ్ ఇప్పుడు షిడ్జూస్ ఉన్నాయంటే లాట్ ఆఫ్ కార్నియల్ అల్సరేషన్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క కండిషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు డిపెండింగ్ అపాన్ దర్ ఎనటామికల్ స్ట్రక్చర్. అంతేగాని ఒక డాగ్కి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒక బ్రీడ్కి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అలా ఏమీ ఉండదు. Of all the infectious conditions, whatever the breed is, the treatment is going to be the same. కాకపోతే బ్రీడ్ ఎనటామికల్ స్ట్రక్చర్ బట్టి కొన్ని కొన్ని కండిషన్స్కి కొన్ని ఎక్కువగా గురవుతూ ఉంటాయి అంతే. ఇప్పుడు ఒక డాగ్ బైట్ చేస్తూ ఉంటారు కదా, అంటే మనుషులను కరుస్తూ ఉంటాయి. ఈ విధంగా కరుస్తూ ఉండకుండా ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ విధంగా అది ఇస్తే అది కరిచినా కూడా ఏం పర్లేదు అంటారా? అంటే అది కూడా డిఫరెంట్ అండి. ఇప్పుడు మనం డాగ్కి రేబీస్ వ్యాక్సినేషన్ వేపిస్తారు, బట్ ఇన్ కేస్ అది కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ డాగ్ అయినప్పటికీ అది హ్యూమన్ని అటాక్ చేసి ఇఫ్ ఇట్ ఆల్ మేజర్ అంటే ఎపిడెర్మిస్, డెర్మిస్ క్రాస్ అయ్యి మజిల్ లేయర్ కూడా ఇట్లా పీల్ అయిపోయింది అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ షార్ట్స్ అగైన్. అది కంప్లీట్గా వ్యాక్సినేటెడ్ అయినా, సిన్స్ ఇట్ ఇస్ జూనోటిక్ అండ్ వీ కాంట్ టేక్ రిస్క్, ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ కూడా పెద్దగా ప్రాపర్గా ఉండదు ఒకసారి అటాక్ అయితే. కాబట్టి మనం పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ చేయించుకుంటే మంచిది. ఈవెన్ దో డాగ్ కంప్లీట్గా వ్యాక్సినేట్ అయినప్పటికీ మేజర్ ఇంజురీ అయినప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ పోస్ట్ బైట్ రేబీస్ ఆర్ మ్యాండేటరీ అండి. ఓకే. ఇప్పుడు ఈ డాగ్స్ అనేవి ఒక మనిషిని కరవాలని ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎందుకు వెళ్తున్నాయి? ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎందుకు వెళ్తాయంటే వన్ థింగ్ ఇస్, ఎవరైనా బాగా బుల్లీ చేస్తే ఆ డాగ్స్ని, కొన్ని బ్రీడ్స్ చూస్తే కొన్ని డాగ్స్ పర్టికులర్ ఏజ్ గ్రూప్కి కూడా కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని డాగ్స్ అందరూ అంటే పెద్దవాళ్ళతో, చిన్న పిల్లలతో, అందరితో బాగానే ఉంటారు, కానీ టీనేజర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు గ్రౌల్ చేస్తూ ఉంటారు, అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. మేబీ ఆ టీనేజర్స్ గ్రూప్ వల్ల తిని ఎప్పుడైనా సఫర్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ వెన్ వాళ్ళకి ఒక మిత్ లాగా ఉండిపోతుంది బ్రెయిన్లో, లైక్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు హార్మ్ అస్. సో వాళ్ళు హార్మ్ చేసే ముందు మనమే అటాక్ చేద్దామని అటాకింగ్ మోడ్లోకి వస్తాయి. దట్ కుడ్ బి వన్ థింగ్. అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉండాలి. ఆర్ ఇంప్రాపర్ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా దే స్టార్ట్ గెటింగ్ అగ్రెసివ్ అండ్ స్టార్ట్ అటాకింగ్. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు సెక్షువల్ రిలేటెడ్ అగ్రెషన్ కూడా ఉంటుంది. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఓకే. ఇప్పుడు డాగ్స్ కానీ వాటికి స్మెల్ చూసి దేన్నైనా కనిపెట్టగలిగే శక్తి ఉంది అంటారు. అయితే ఎందుకని డాగ్స్కి మాత్రమే? దే హ్యావ్ గుడ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండి. అంటే స్నిఫర్స్, లైక్ దే కెన్ ఈజీలీ, లైక్ ఇప్పుడు ఆ బ్రీడ్కి బేసికలీ దే లైక్ సెన్స్ ఆర్ స్మెల్ వన్ థింగ్, దే విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లాంగ్ రన్ అండ్ దే కెన్ డిటెక్ట్ ఇట్ ఎనీవేర్. దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఎనటామికల్ థింగ్ అండి అంతే. ఓకే. ఇప్పుడు స్నిఫర్స్. ఒక డాగ్కి మంచి ఫుడ్ ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? అది ఇండివిజువల్ ఒపీనియన్ అండి. బట్ ఐ పర్సనల్లీ ఫీల్ మనం అన్ని న్యూట్రియంట్స్ని కంబైన్ చేసి పెట్టలేనప్పుడు ఇట్స్ బెటర్ టు గో ఫర్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎందుకంటే అందులో అంత ఫార్ములేషన్ ఉంటుంది. లైక్ వడవ కార్బ్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ ఏవైతే అన్నీ కావాలో కాంపోజిట్ చేసి పెడతారు. కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, ప్రోటీన్ సోర్స్ కోసం ఒక్కొక్కటి వెతుక్కోవడం కంటే ఒక ఫుడ్ కంప్లీట్గా ప్రాసెస్డ్ ఫుడ్ పెడితే బెటర్ అనేది నా ఒపీనియన్. కానీ చాలామంది ఓనర్స్లో ఉండే మిత్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ పెడితే లాంగ్ రన్లో ఆర్గన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి,
లేకపోతే స్కిన్ కాంప్లికేషన్స్ వస్తాయని చాలా ఓనర్స్ అనుకుంటారు, బట్ దట్స్ కంప్లీట్లీ ఫాల్స్. ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టిన డాగ్స్ అన్నిటికీ ఆర్గన్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఇంకేదో ఇష్యూస్ వస్తాయనేది మిత్. అలాగే హోమ్ ఫుడ్ పెడితే కంప్లీట్గా లైఫ్ లాంగ్ హెల్తీ ఉంటాయని కూడా మిత్. ఇన్ఫెక్షన్స్ కాజెస్కి, స్కిన్ కండిషన్స్కి, లోపల ఇంటర్నల్ అబ్నార్మాలిటీస్కి లాట్ ఆఫ్ కాజెస్ ఉంటాయి, అదర్ కాజెస్. ఇది ఒక్కటి అయితే అది కాదు. దాని మీద ఐ సజెస్ట్ ప్రాసెస్ ఫుడ్ ఇస్ బెటర్. అందులో వాట్ ఎవర్ ఫ్లేవర్ ఆర్ వాట్ ఎవర్ బ్రాండ్ ద పెట్ లైక్స్ యూ కెన్ స్టార్ట్. ఇప్పుడు మనుషులకైతే కూడా నార్మల్గా మనం బయటికి వెళ్ళి అందరితో మాట్లాడితే కానీ మనకి మైండ్కి కొంచెం రిఫ్రెష్ అనేది ఉండదు. అదేవిధంగా ఒక డాగ్ని ఒక ఇంట్లో మాత్రమే అట్లా ఉంచేసి ఒక్కదాన్ని ఉంచేసి అట్లా పెంచుతారు. అట్లా ఉండడం వల్ల దాని మైండ్ సెట్కి ఏమైనా ప్రాబ్లం? మైండ్ సెట్ అంటే ఇంట్లో ఉండడం ప్రాబ్లం కాదండి, ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకపోతే బోర్డమ్ అని, సెపరేషన్ యాంగ్జైటీ అని, మనకి హ్యూమన్స్లో ఎట్లా డిప్రెస్ అయిపోతామో వాళ్ళు కూడా అట్లే డిప్రెస్ అయ్యి దే స్టార్ట్ హ్యావింగ్ సమ్ అదర్ ఇష్యూస్. సో ఇంట్లో ఉండడం ప్రాబ్లం కాదు, సమ్మన్ షుడ్ బి దేర్. ఎవరో ఒకరు తోడు ఉండాలి తనతో పాటు టైం స్పెండ్ చేయడానికి. ఇప్పుడు మన పేరెంట్స్, ఎల్డర్లీ పేరెంట్స్ కూడా ఇంట్లోనే ఉంటారు, బట్ ఎవరో ఒకరు ఉండాలి పక్కన మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి, ఆడుకోవడానికి, అదంతా. సో ఎవరైనా పక్కన ఉండి, హోమ్ మేకర్స్ విల్ బి స్టేయింగ్ ఎట్ హోమ్ ఓన్లీ, వాళ్ళు ఎవరైనా టైం స్పెండ్ చేస్తే చాలు, దే కెన్ హ్యాపీలీ స్టే ఎట్ హోమ్. అట్లా ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తే దే విల్ గో ఇంటూ సెపరేషన్ యాంగ్జైటీ, బోర్డమ్ వచ్చి దే స్టార్ట్ లీకింగ్ ద పాస్, సెకండ్ ఇన్ఫెక్షన్స్ ఆన్ ద స్కిన్స్, అవన్నీ అవుతుంటాయి. ఓన్లీ హ్యూమన్తో అటాచ్మెంట్ అంటారా, లేదంటే నార్మల్? పెట్టుంటే ఇంకా మంచిది, దే విల్ హ్యావ్ గుడ్ టైం. పెట్టుంటే ఇంకా బెటర్. లేనప్పుడు అట్లీస్ట్ హ్యూమన్ షుడ్ స్పెండ్ ద టైం విత్. ఓకే. రీసెంట్గా చూసుకుంటే పెట్స్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి ఇక్కడ పెంచుతున్నారు. అయితే అక్కడ వెదర్ వేరు ఉంటుంది, మన వెదర్ వేరు ఉంటుంది. ఆ వెదర్ని తట్టుకోవాలంటే మనం కొంచెం ఇప్పుడు చాలామంది ఇట్లా ఇంటి బయట పెట్టడం, బాల్కనీస్లో ఉంచడం అలాంటివన్నీ చేస్తుంటారు. దట్స్ నాట్ పర్సనలీ గుడ్. మనం ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో టు స్టే ఇన్ గుడ్ ఎన్వైరన్మెంట్, వాటికి కూడా అలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటే మంచిది. మనం వీ కాంట్ గో అరౌండ్ అండ్ స్టే ఫర్ 1 hour ఇన్ ద సన్, రైట్? మనకి ఈ టెంపరేచర్లో యూఎస్ నుంచి వచ్చిన పెట్స్ మన నార్మల్ టెంపరేచర్, ఇట్లా సమ్మర్ కాకుండా నార్మల్గా జూలై టెంపరేచర్కి కూడా తట్టుకోలేరు, బికాస్ ఇట్స్ సో కూలింగ్ దేర్. ఇక్కడ టెంపరేచర్ని తట్టుకోలేరు. సో ఇట్స్ బెటర్ టు కీప్ దెమ్ ఇన్ ఎ గుడ్ ఎయిర్ కండిషన్ రూమ్. అంటే ఆబ్వియస్లీ ఓనర్స్ అవేర్ ఆఫ్ ఇట్, అట్లా ఏం మొదలట్లేదు, బట్ ఇన్ కేస్ ఇట్లా బయట కట్టేయడాలు అట్లా ఏం చేయకుండా ఉంటే బెటర్. మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో వీ ఎట్ 7 Oaks ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, లైక్ కమింగ్ టు బ్లడ్ చెక్స్, హార్మోనల్ చెక్స్, అల్ట్రాసౌండ్, రేడియోగ్రఫీ, ఓటీ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ హౌస్ ల్యాబొరేటరీ కూడా ఉంది, ఇంక్లూడింగ్ ఎ పథాలజిస్ట్, అండ్ India's first animal related CT is there in 7 Oaks, which is an advanced facility. అండ్ మనం చాలా కండిషన్స్లో లాస్ట్ వరకు వచ్చి కన్క్లూజన్ ఏంటి అవ్వకుండా, డయాగ్నోసిస్ ఏంటో కంప్లీట్గా అవ్వకుండా ఆగిపోతున్న కేసెస్ చాలా ఉన్నాయి. సో సిటీ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ దట్ అండి. మనకు ఒక కేసు వచ్చింది అంటే, ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం డాగ్ని తీసుకొని, దానికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవంతా కంప్లీట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు బెటర్ రిజల్ట్ వస్తుంది మనకి. ఆ డయాగ్నోస్టిక్స్ అన్నీ చేయకుండా డైరెక్ట్గా హిట్ అండ్ ట్రైల్ లాగా ఒక మెడికేషన్ ఇద్దాం, చూద్దాం వర్క్ అయితే అయింది, లేకపోతే మళ్ళీ వస్తారు మళ్ళీ చూద్దాం. దట్ ఈస్ నాట్ విత్ అవర్ 7 Oaks పెట్ హాస్పిటల్. వన్స్ ద పెట్ కమ్స్ ఇన్, వాళ్ళు ఏ ఇష్యూతో అయితే వచ్చారో ఆ ఇష్యూ కాజేటివ్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ప్రోగ్నోసిస్ ఏంటి, ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్. ఇప్పుడు యానిమల్స్ సిటీ స్కాన్ అనేది మన ఇండియాలో ఫస్ట్ పెట్టారని చెప్పారు. అయితే దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? చార్జెస్ మీకు కంపారిటివ్లీ వెరీ లెస్ when compared to lot of places who are offering CT. మీకు అరౌండ్ including anesthesia, everything, saline, everything, what we are doing, AV catheter placement, everything, it will cost you around, మీకు 1 cavity it will cost you around 11,000 to 12,000 అంతే. ఇప్పుడు మనం చాలా పెట్స్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదా, అయితే దాన్ని కూడా ఒక హ్యూమన్ లాగానే చూస్తాం మనం కూడా. అంటే పక్కనే పడుకుంటుంది, ఫుడ్ అవి కూడా మనం చేత్తోనే పెడతాం. అయితే ప్రాబ్లం సలైవా ఉంటుంది కదా, అది కూడా మనం ఒక్కొక్కసారి తెలియకుండానే తినడం కానీ బాడీకి కానీ అట్లా. డాగ్ సలైవా షుడ్ నాట్, ఇప్పుడు డాగ్ సలైవా విల్ కంటైన్ వైరస్ ఇఫ్ ఇట్స్ నాట్ వ్యాక్సినేటెడ్. అది అప్పుడు డేంజరస్. అది ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ దెన్ దట్ ఈస్ డేంజరస్. నార్మల్గా మన బాడీ మీద ఎక్కడైనా సలైవా పడిపోయి ఇఫ్ ఇట్ టచెస్ us or nothing will happen, అలా ఏం జరగదు మనకి. అది అంతా జస్ట్ ఇమాజినరీ కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు ఆబ్వియస్లీ డాగ్స్ మన దగ్గర ఉంటే లిక్ చేస్తూ ఉంటాయి, బాడీ అంతా లిక్ చేస్తూ ఉంటాయి, ఏమీ అవ్వదు మనకి, దానివల్ల ఏం అవ్వదు, నథింగ్ టు వరీ అబౌట్. కొంతమందికి ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ లాగా అనిపిస్తాయి సడన్లీ, సెన్సిటివ్ స్కిన్స్కి అట్లా అనిపిస్తుంది తప్ప ఇంటర్నల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంత సివియర్ ప్రాబ్లమ్స్ అలా ఏమీ ఉండదండి. ఓకే, మీరు ఇక్కడ ఓన్లీ డాగ్స్ కాకుండా ఇంకా ఎటువంటి యానిమల్స్కి ట్రీట్మెంట్? క్యాట్స్, బర్డ్స్, గినీ పిగ్స్, హ్యామ్స్టర్స్, ర్యాబిట్స్, ఆల్ ఎగ్జోటిక్స్, టర్టిల్స్ అంతా. ఓకే,
ఇప్పటి వరకు మీ దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. వీటిలో ఏమైనా బాగా సెన్సిటివ్ కేస్ కానీ, లేదంటే మీరు సాల్వ్ చేయలేనిది కానీ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, యాజ్ ఆఫ్ నౌ టచ్ వుడ్ అలా అయితే ఏం లేదు. అందరూ కూడా హ్యాపీ. సీరియస్ కండిషన్స్ చాలా పెట్స్లో ఉంటాయి, బట్ అట్లీస్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఈ సీరియస్ కండిషన్ ఉంది పెట్కి, దీంతో సఫర్ అవుతుంది, రికవర్ అవ్వచ్చు, రికవర్ అవ్వలేకపోవచ్చు అని ఒక కన్క్లూజన్ కైనా మనం ఓనర్కి ఇవ్వాలి కదా, వెన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ కమింగ్ టు అస్. సో అలా అయితే ఏం జరగలేదు ఇప్పటి వరకు, మేము డయాగ్నైజ్ చేయండి అలా అయితే ఏం లేదు ఇప్పటి వరకు, టచ్ వుడ్. ఓకే. ఇప్పుడు మనం హ్యూమన్స్లో చూసుకుంటే క్యాన్సర్ అనేది మన పూర్వీకులకి ఉందంటే అది అట్లా ఫ్యామిలీకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డాగ్స్లో కూడా అలా క్యాన్సర్ ఉంటే వాటికి కూడా అట్లా స్ప్రెడ్ అవుతుంది అంటారా? మ్యాండేటరీ అని కాదు, ఏ జనరేషన్లో అయినా రావచ్చు అది. ఇఫ్ సపోజ్ దిస్ ఫెలో ఇస్ ఇప్పుడు ఒక డాగ్ వచ్చింది, ఒక డాగ్కి క్యాన్సర్ ఉంది, ఆ నెక్స్ట్ జనరేషన్కే క్యాన్సర్ గ్రోత్ రావాలని లేదు. ఎనీ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ మే గెట్ ఇట్. అంటే ఆ పేరెంట్ హిస్టరీలో ఎవరికైనా రావచ్చు, నెక్స్ట్కి ఇమీడియట్ వాళ్ళకే వస్తుందని ఏం రూల్ లేదు, బట్ క్యాన్సర్ హెరిడిటరీ బేసిస్ మీద స్ప్రెడ్ అవుతుంది. మీరు దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? క్యాన్సర్ అంటే ఇప్పుడు మనలాగే హ్యూమన్స్ లాగే డిఫరెంట్ ఆర్గన్స్కి క్యాన్సర్స్ వస్తాయి డాగ్స్లో కూడా. లివర్ క్యాన్సర్ అని, స్ప్లీన్కి కానీ, ఓరల్ క్యావిటీ కానీ, ఐలో అని కానీ, లంగ్స్లో అని కానీ, మామిరీ ట్యూమర్స్, ఇట్లా చాలా ఉంటాయి. ఫస్ట్ మనం ట్యూమర్ వచ్చిన తర్వాత అది ఓన్లీ బినైన్ అంటే ఓన్లీ ఆర్గన్ మట్టుగా పరిమితమా, లేకపోతే వేరే ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది, మెటాస్టాటిక్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఇస్ బినైన్ మనం సర్జికల్ ఎక్సిషన్ తీసేయచ్చు. ఒకవేళ వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది అనుకున్నా సరే, సిన్స్ ఇట్ ఇస్ అ ట్యూమర్, దాన్ని అట్లా హోల్డ్ చేయడం కంటే ఫస్ట్ టు ఎక్స్పాండ్ ద లైఫ్ స్పాన్. ఆ ట్యూమర్ అలానే వదిలేస్తే పెట్ గ్రాడ్యువల్లీ అలా 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 లో అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. సో అట్లీస్ట్ లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేయడానికి, వీ కాంట్ ఫిక్స్ ఇట్ పర్మనెంట్లీ, లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయడానికి విల్ రిమూవ్ ఇట్. ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా కీమో కానీ, రేడియేషన్ థెరపీ కానీ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు హ్యూమన్స్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందంటే వాళ్ళు డైలీ కూడా మెడిసిన్స్ యూజ్ చేయాలి అని అంటారు. పెట్స్లో కూడా కీమో ఉంది, పెట్స్లో కూడా రేడియేషన్ థెరపీ ఉంది, పెట్స్లో కూడా ట్యూమర్ ఎక్సిషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. డాగ్స్ ఎనాటమీ అండ్ క్యాట్స్ ఎనాటమీ ఆల్మోస్ట్ 80 to 85% సిమిలర్ టు హ్యూమన్స్ అండి. మనం 2 legs మీద నడుస్తాము, వాళ్ళు 4 legs మీద నడుస్తారు అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు సర్జరీ ఒకటి అయింది, మనకి ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయితే మనకి ఎట్లా ప్లేటింగ్ పిన్నింగ్ చేస్తారు హ్యూమన్స్లో, డాగ్స్లో కూడా సేమ్ సర్జరీస్ చేస్తాం. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకు సర్జరీ అయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఉండాలి, కదలకూడదు, ఆరాంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలని మనకు తెలుసు. పెట్స్కి అవి తెలియదు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ అంతే తప్ప హ్యూమన్ అండ్ డాగ్ అండ్ క్యాట్ అనాటమీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. యూస్ చేసే మెడికేషన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఇవ్వాలని, బట్ మెజారిటీ సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు టాబ్లెట్స్ అనేవి హ్యూమన్స్ అయితే వేసుకోగలరు, కానీ పెట్స్ అనేవి వేసుకోలేవు కదా. బట్ దానికి సెపరేట్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఏదో ఒక ట్రీట్లో, వాళ్ళకి ఇష్టమైన ట్రీట్లో మిక్స్ చేసి ఇవ్వడం కానీ, పౌడర్ చేసేసి ఫుడ్లో క్రష్ చేసి తినబెట్టేయడం కానీ, ఎగ్స్లో డిప్ చేయడం కానీ, హనీ ఆర్ పీనట్ బటర్ మీద కోట్ చేసి ఇవ్వడం కానీ, వాట్ ఎవర్. ఆర్ ఎన్ని విధాలుగా తీసుకోకపోతే జస్ట్ క్రష్ చేసి వాటర్లో మిక్స్ చేసి ఫోర్స్ ఫీడ్ చేయడం కానీ, మోస్ట్ ఆఫ్ ద పెట్స్ విల్ టేక్ ఇట్. ఈ ఫార్మ్స్ ఇప్పుడు చెప్పిన ఏదో ఒక ఫామ్లో తీసుకుంటాయి. అప్పటికి ఏ విధంగా తీసుకోకపోతే దిల్ గెట్ టు ద హాస్పిటల్, విల్ ఫీడ్ అండ్ వీ హ్యావ్ ట్రైన్ టెక్నీషియన్స్, డైరెక్ట్గా దిల్ ఫీడ్ ఇన్ టు ద మౌత్ అండ్ విల్ సెండ్ ఇట్ ఆఫ్ బ్యాక్. మీరు ఇక్కడ డాగ్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారా? డాగ్స్కి ట్రైనింగ్ మేము ఓన్లీ హాస్పిటల్. ఓకే. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చిన డాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పటి వరకు వాటిని ట్రీట్ చేయడం అట్లనే అంటే వేరే కంట్రీస్ నుంచి రావడం అంటే దే ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన డాగ్స్ వస్తాయి చాలా వరకు. బికాజ్ అవర్ హెడ్ అండ్ అవర్ చైర్మన్ ఈస్ a doctor from US and he's having multiple hospitals in US. A lot of clients from there will come here. Hi, this is Dr. Pawan Kumar Naini, Associate Veterinarian at Seven Oaks Pet Hospital, Jubilee Hills. And today I'm going to explain the CT, India's first pet specific CT scan. It is available with us. Mostly we will do దీంట్లో ఏదైతే ఎక్స్రే, అల్ట్రాసౌండ్లో ఏదైతే రూల్ అవుట్ కానీ కొన్ని డిసీజెస్, మజిల్స్ కానీ, ఏదర్ బ్రెయిన్ రిలేటెడ్ కానీ, సాఫ్ట్ టిష్యూ కానీ, బోన్స్ కానీ, దాని రిలేటెడ్లో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి డయాగ్నోసిస్లో. ఇంకోటి దీంట్లో కాంట్రాస్ట్ అనేది కూడా వాడతాం. దాంట్లో హార్ట్ రిలేటెడ్ కానీ, లివర్ రిలేటెడ్ కానీ క్లియర్ అవుట్లైన్ మార్జిన్స్ కూడా మనకి ఈజీగా తెలిసిపోతాయి. ఇంకా దీంట్లో మన వెయిట్ పరంగా కింద క్యాలిబ్రేషన్ చూస్తూ వెయిట్ పరంగా దీంట్లో డయాఫ్రాగంలో అడ్జస్ట్ చేస్తాం. వన్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పెట్ సెడేషన్ ఇస్తాం. డాక్టర్ కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది ఓ 2 to 3 hours ప్రాసెస్లో. ఒకవేళ ఏజ్డ్ పెట్స్ ఏమైనా ఉన్నాయంటే కంపేర్ టు ఇంజెక్టబుల్ అనెస్థీషియాతో పోలిస్తే గ్యాసెస్ అనెస్థీషియా ఉంది. ఇది ఇంకా సేఫర్ అండి పెట్స్లో. ఏదైనా 10 years, 11 years, 12 years పేజ్లో
పెట్స్లో ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అట్లాంటి వాటిలో జస్ట్ ఫర్ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత అంతా కూడా గ్యాసెస్ అనెస్థీషియాతోనే పెట్స్ని మెయింటైన్ చేస్తాం. ఆఫ్టర్ మెయింటెనెన్స్ తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇక్కడ వన్స్ దీంట్లో పెట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లేజర్ మనకి స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ ఒకసారి స్టాప్ అండ్ స్టార్ట్ లాగా వెళ్తుంది అరౌండ్. దాని తర్వాత పెట్ పొజిషన్ చేంజ్ చేస్తూ హెలికల్ అంటే హెలికల్, ఏది స్పెసిఫిక్ ఆర్గన్ అంటే ఆ స్పెసిఫిక్, ఏదర్ లిమ్స్ అయితే లిమ్స్ 4 limbs, లేదా బ్రెయిన్ అయితే బ్రెయిన్, లేదా సాఫ్ట్ టిష్యూ అనేది మనం పెట్ అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటూ మానిటర్ చేస్తూ అనెస్థీషియా అంతా ప్రతి ఒక్క పాయింట్లో ఏదర్ హార్ట్ బీట్ కానీ లేదా రెస్పిరేటరీ రేట్ అని కానీ మనం బ్యాగ్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మానిటర్ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాం. హార్ట్ రేట్, రెస్పిరేషన్, SpO2 అన్ని దీంట్లో చూసుకోవచ్చు. ఆఫ్టర్ అంతా స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఏదో త్రూ సాఫ్ట్ కాపీ, త్రూ CD అంతా కూడా మళ్ళీ మనం పెట్ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ద డయాగ్నోసిస్ రిజల్ట్ ద ఫర్దర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పెట్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎనీ పెట్సా లేదంటే ఓన్లీ డాగ్సా? డాగ్స్ అయినా క్యాట్స్ అయినా ఇవన్నీ మేము రెగ్యులర్గా డాగ్స్ అండ్ క్యాట్స్కి ఇది ఎక్కువ యూజ్ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఏజ్ ఫ్యాక్టర్ని అంతా చెప్పుకొని దాంట్లో కొన్ని టెస్ట్ ఉంటాయి, అవి చేసి అనెస్థీషియా ఇదంతా కూడా పెట్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వాళ్ళ కన్సెంట్తో చేస్తాం. అంటే వన్ టైం దీన్ని చేసుకోవడానికి ఎంత పే చేస్తారు మీరు? అంటే డిపెండింగ్ ఉంది మ్యామ్. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ లిమ్సే కావాలి అంటే ఒక ప్రైస్ ఉంది, వాళ్ళకి ఇక్కడ ఎస్టిమేట్ ఇస్తాం. లేదు ఫుల్ బాడీ అంటే ఫుల్ బాడీ, లేదా బ్రెయిన్ వరకే కావాలంటే బ్రెయిన్, అప్రాక్స్ 10,000 to 20,000 రేంజ్లో ఉంది అది ప్రైజెస్. డిపెండింగ్ ఆన్ ద మనకి ఎక్కడైతే ఆర్గాన్ అవసరం ఉంది, ఓన్లీ ఇప్పుడు లంగ్స్ వరకే కావాలి, లేదా లంగ్స్ ప్లస్ బ్రెయిన్ కావాలి, లేదా ఫుల్ బాడీ కావాలనేది డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ద ఎస్టిమేట్ ఉంటుంది. వాళ్ళకి క్లియర్గా పెట్ పేరెంట్స్కి ముందు ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఒక ఎస్టిమేట్ పేపర్ లాగా ఇచ్చి దాని తర్వాత చేస్తాం. అయితే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే ముందు ఎనస్థీషియా అనేది ఇస్తారా? ఎస్ అండి, అనెస్థీషియా మానిటర్ చేస్తాం. ఫస్ట్ కెథరర్ ప్లేస్ చేసుకొని వాళ్ళకి అనెస్థీషియా ఇస్తాం. కొంచెం సెడేషన్ అయిపోయిన తర్వాత అంతా అనెస్థీషియా ప్రోటోకాల్లో కూడా డాక్టర్ ఇక్కడే ఉంటారు. ఒక 2-3 hours ప్రోటోకాల్, ఏదర్ ఫుల్ బాడీయా లేదా ఓన్లీ 1 limb లేదా 1 cavity అంటే తక్కువ టైంలో అయిపోతుంది, లేదా ఫుల్ బాడీ అంటే ఇంకెక్కువ టైం పడుతుంది. లేదా ఏజ్డ్ పెట్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు అనెస్థీషియా కన్సర్న్స్, వాళ్ళకి ఏదైనా హార్ట్ ఇష్యూ, లంగ్ ఇష్యూ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇంజెక్టబుల్సే కాబట్టి సేఫర్ అనెస్థీషియా, గ్యాసెస్ అనెస్థీషియా ఇంట్యుబేషన్ చేసేసి ఈటీ ట్యూబ్తోని. సో దాంతోనే ఇది మచ్ మోర్ అనెస్థీషియా, జస్ట్ దీంతోనే ఓన్లీ గ్యాస్ అనెస్థీషియాతోనే ఏజ్డ్ పెట్స్ని మెయింటైన్ చేస్తాం. మచ్ మోర్ సేఫర్ అది. ఇప్పుడు డౌట్ ఏంటంటే చాలా డాగ్స్లో బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, అది దేని వల్ల వస్తుంది? బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది మ్యామ్. అది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అని ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని ఉండొచ్చు. కొన్ని ఏజ్డ్ పెట్స్లో అక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉంటుంది, న్యూమోనియా అని అంటాం, లేదా ఒక్కొక్కసారి ప్లూరల్ ఎఫ్యూజన్ అని అక్కడ ఇన్సెట్స్ ఉంటాయి. ఏదన్నా ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాన్సరస్ గ్రోత్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇదంతా మానిటర్ చేస్తాం మ్యామ్. ఎక్స్రేలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది, అక్కడ ఏమైనా క్యాన్సరస్ మాస్ ఉంది అనే దాంట్లో మనకి ఇది చాలా థిన్ స్లైసెస్లో CT అనేది మనకి యాక్యురేట్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఆ థిన్ స్లైసెస్ని బట్టి డిపెండింగ్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదర్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ అనేది లైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇండియాలో ఇదే ఫస్ట్ పెట్ స్పెసిఫిక్ CT అండి. పెట్ స్పెసిఫిక్ హ్యూమన్స్లో చాలా ఉన్నాయి, ఇది ఫస్ట్ స్పెసిఫిక్ CT. సో మచ్ మోర్ యాక్యురేట్. సో చూసారు కదా, మనం డాగ్స్ని పెంచుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఎటువంటి ఫుడ్ పెట్టాలి, అలాగే సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ వీడియోతో మీ ముందుంటా. కెమెరామ్యాన్ వినోద్తో భవానీ, బిగ్ టీవీ, హైదరాబాద్.